హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టమాటా చట్నీ చేసి చూపించబోతున్నాను. దాన్ని తయారు చేసుకోవటానికి కొంచెం ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ కిలో టమాటాలు చేస్తున్నానండి చట్నీ. ఓ 15-16 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను నేను. అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకొని మెత్తగా అయినంత వరకు మగ్గించుకోవాలి. ఇది ఇడ్లీలో కానీ, రైస్లో కానీ, దోశల్లో కానీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. బాగా మగ్గిందండి. ఇది చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పక్కన, అది వేసుకొని అలాగే కొంచెం వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.